నేను కర్రవీరయ్య మల్లాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిని. ప్రజలకు ధన్యవాదాలు. నేను గతంలో కూడా మా భార్య ఎంపీడీ చేసింది. నేను సింగిల్ డైరెక్టర్ చేసిన. ప్రజల కోసము ప్రతినిత్యం తప్పిస్తూ ప్రజలకు సేవ చేయాలని నేను మల్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు. నా గుర్తు ఒకరి గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటాను. జనం కోసమే వీరేంటోడు పనిచేస్తాడు. అభివృద్ధిలో భాగంగా నేను సింగిల్ డైరెక్టర్ కూడా చాలామందికి లోన్లు ఇప్పడం జరిగింది. మరియు ప్రజలకు సేవ చేయడం జరిగింది. హాస్పిటల్ కేసులు కానీ, సీఎంలో చెక్కులు కానీ, కళ్యాణ చెక్కులు కానీ, మల్లాపురం గ్రామంలో శివాలయం అభివృద్ధి భాగంలో దాని పండుగ కూడా చేయడం జరిగింది. మల్లాపురం గ్రామంలో దుర్గమ్మ పండుగ చేయడం జరిగింది. సర్పంచ్ దీపైనాక ఎంపీటీసీకి అవకాశం వచ్చినందుకు నేను మల్లాపురం గ్రామ ప్రజలు నన్ను దీవించేందుకు చాలా సంతోషం అనిపించింది నాకు పండుగ చేస్తే. మరియు ఏదైనా జనం కోసమే వీరేంటాడు ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒకనాడు నేను బౌద్ధ నర్సులు ఏమన్నా తిరిగేది ఒకనాడు అప్పట్లో ఆయన ద్వారా రాజకీయాలకు వచ్చి నేను కాబట్టి జనం కోసం బతకాలని కోరుకుంటున్నా. జనం కోసం ఆదరించిన సర్పంచ్ గెలిపించాలని కోరుకుంటున్నాను. రైతులకు ఇప్పుడు అందరు లోన్లు ఇప్పించిన, ఒక 30 మంది లోన్లు ఇప్పించిన. ఆ రోజు క్రాప్ లోన్ కానీ, దుకాణదారు లోన్ కానీ ఒక 10,000 రూపాయలు ఆ రోజుల్లో. మరియు 2-3కి బల్ల లోన్ ఇచ్చిన, 2 గొల్ల లోన్ కూడా ఇప్పించడం జరిగింది. అదే అభివృద్ధి చేశాను కాబట్టి నేను సర్పంచ్ పొద్దుకెళ్ళి పోటీ చేయడం జరిగింది. సర్పంచ్ ఓడిపోయాక మా భార్య ఎంపీటీసీ గెలిచింది. మల్లాపురం సేవ కార్యక్రమం అంటే మా భార్య వాటర్ లేకుంటే కొద్దిగా వాటర్ లేకుంటే పైప్ లైన్ దాకా వాటర్ కొట్టించినాం. మరియు బోర్ కట్టించినాం. ఏదో 6 వార్ల బోర్ లేకుంటే 20 ఏళ్ళకు బోర్ కట్టించిన. మళ్ళీ ఈ ఐకేఎం సెంటర్ పెట్టించినాం. కూరగాయల మార్కెట్ పెట్టించినాం. ఇక జనమంది గుట్టపోయి కూరగాయలు ఇచ్చేది. ఈరోజు ప్రతి సోమవారం మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూరగాయల మార్కెట్ కూరగాయలు ఇస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఇక్కడ నుండి ఈ పైసలు కుట్టకుండా ఈ ఊర్లో డబ్బులు వ్యాపారాలు 10 ఊళ్ళకి వచ్చి కూరగాయలు ఉంటారు. ఈ ఊరు డెవలప్ అవుతుంది. గ్రామ పంచాయతీ కూడా నెలకు 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఏది కూరగాయల మార్కెట్ ద్వారా. మార్కెట్ ఇలా రైతుల వ్యవసాయ కేంద్రం పెట్టాం, ఐకేఎం సెంటర్ పెట్టాం. గతంలో లేకుంటే నేను ఎప్పుడు ఇచ్చినాకనే ఐకేఎం సెంటర్ పెట్టాం. నేను వచ్చినాకనే ఈ రోడ్డు వేయడం జరిగింది. సీసీ రోడ్ వేయడం ఫస్ట్ ఏడా స్కూల్ దగ్గర నాకు వచ్చిన ఫండ్ ప్రకారం చేయడం జరిగింది. మళ్ళా దానం నాగేందర్ ద్వారా మల్లాపురంలో 150 చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎంలో చెక్కులు హాస్పిటల్ కేసులు చెప్పిన ఆయన ద్వారా నిమ్స్ హాస్పిటల్ కానీ, వేరే హాస్పిటల్ కానీ, గుడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎంతోమంది చేర్చడం జరిగింది. వాళ్ళ గురించి మంచి చెడులు చూడడం జరిగింది. యువతరం అనేది ఎప్పుడు నిడిపుడుగా వస్తుంటే పోతుంటుంది. పబ్లిక్లో ప్రజలు పనిచేయాలని కోరుకుంటాడు. యువత కూడా ముందుకు వచ్చి బాగా చదవాలని కోరుకోవాలి. ఖచ్చితంగా చదువుకోవాలి. ఎవరైనా ఖచ్చితంగా చదువుకుంటే ఏ విద్యార్థి పైకి రాగలుగుతాడు. కష్టాలు నమ్ముకున్నాడు వ్యవసాయం చేయగలుగుతాడు. శ్రమ నమ్ముకున్నాడు వేరే పని చేస్తాడు. చదువుకున్న నమ్ముకున్నాడు పైకి రావాలని కోరుకుంటాడు. సర్పంచ్ దిగిపోయాడు. పదవి కాలం సర్పంచ్ పీరియడ్ అయిపోయాక నాకు అవకాశం కల్పించాడు. మల్లాపురం ప్రజలందరూ పిలిచి సర్పంచ్ లేడు, పండుగ చేయాలని, దుర్గా పండుగ చేయాలి, శివాలయ పండుగ చేయాలంటే పిలిస్తే గ్రామ ప్రజలందరూ పిలిపిస్తే గ్రామ పంచాయతీ పోవడం జరిగింది. వాళ్ళందరూ ప్రజల కోరిక మేరకు నేను శివాలయం పెయింటింగ్ పండుగ చేయడం జరిగింది. మరియు దుర్గా పండుగ చేయడం జరిగింది. మరియు పురాతనమైన గుడి చెరువు దగ్గర ఉంటుంది ఆంజనేయ గుడికి. లైట్ లేదు. భక్తుల కోరిక, మళ్ళీ ప్రజల కోరిక, అందరి కోరిక మేరకు లైట్ సౌకర్యం కల్పించిన. ఒక 5 స్తంభాల పొరుగు వైర్ తెప్పించి లైట్ వేయడం జరిగింది. ఈరోజు లైట్ ప్రమాణంగా ఉంది. రోజు 10 మంది యాత్రికులు కూర్చొని భోజనాలు కానీ చేయడం జరుగుతుంది. ప్రతి రోజు దర్శనం పోతారు. ఏదో విధంగా మంచి వచ్చేది వాళ్ళు అందరూ. ఈ రోడ్డు మా ఇంటి దగ్గర రోడ్డు వేయడం జరిగింది. మళ్ళా గౌడ్ సోదరు అందరూ కలిసి మా ఇంటికి వచ్చారు. మేము గుడి కడుతున్నాం, మాకు ఆర్థిక సహాయం చేయబట్టే ఆ గుడికి ఎల్లమ్మ గుడికి 1,50,000 పెట్టి ధర్మాలు ఇప్పుడే జరిగింది. ఈ అభివృద్ధి పనులు అందరూ కలిసి మల్లాపురం ప్రజలు సర్పంచ్ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది నా ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి.
subscribe.